దేశంలోనే మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి ముస్తాబైంది. తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో 535 కోట్లతో నిర్మించిన ఈ అత్యాధునిక వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ రేపు ప్రారంభించనున్నారు. శ్రీరామనవమి రోజున జాతికి అంకితం చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12:45 సమయంలో పంబన్ నుంచి రిమోట్ కంట్రోల్తో బ్రిడ్జ్ వర్టికల్ లిఫ్ట్ మెకానిజాన్ని ప్రారంభిస్తారు ప్రధాని మోదీ. అనంతరం రామేశ్వరం నుంచి తాంబరానికి ప్రత్యేక రైలు పరుగులు తీనుంది. ఆ తర్వాత ప్రధాని మోదీ రామేశ్వర ఆలయాన్ని సందర్శించి జ్యోతిర్లింగాల వద్ద పూజలు నిర్వహిస్తారు. అధునాతన సాంకేతిక విధానంతో పంబన్ బ్రిడ్జ్ను నిర్మించింది భారతీయ రైల్వే. దీన్ని ఇంజనీరింగ్ అద్భుతంగా అభివర్ణిస్తోంది. ఈ పంబన్ నిర్మాణానికి 2019 మార్చిలో కన్యాకుమారిలో పునాది రాయి వేసి నవంబర్లో నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పుడు నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడానికే దాదాపు 5 నెలలు పట్టింది. పంబన్ బ్రిడ్జ్ భారతదేశంలో మొట్టమొదటి వర్టికల్ లిఫ్ట్ రైల్వే బ్రిడ్జ్. ఈ వంతెన పొడవు 2.2 కిలోమీటర్లు. సముద్ర మట్టానికి 22 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. తద్వారా సముద్ర నౌకలు సులభంగా రాకపోకలు సాగించగలవు. పంబన్ బ్రిడ్జిపై 600 మీటర్ల పరిధిలో భారీ పరిమాణంలో వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. దాని బరువు 660 టన్నులు కాగా పొడవు 72.5 మీటర్లు. రవాణా నౌకలు రైళ్లు వచ్చేటప్పుడు లేదా బయలుదేరేటప్పుడు వంతెన లిఫ్ట్ అయ్యే విధంగా ప్రత్యేక మెకానిజం అమర్చారు. దీనివల్ల సముద్ర నౌకలు వేగంగా ప్రయాణించడానికి వీలవుతుంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ వంతెన భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ వంతెనను నిర్మించింది ఇండియన్ రైల్వే. ఈ వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్కి బోల్టులు వాడలేదు, మొత్తం వెల్డింగ్తోనే తయారు చేశారు. న్యూ బ్రిడ్జ్కి తుప్పు పట్టకుండా 3 పొరల పాలిసిలోస్కేన్స్ పెయింట్ వేసినట్లు అధికారులు తెలిపారు. మరో 58 ఏళ్ల వరకు తుప్పు పట్టదని, అలాగే రిపైర్లు చేయిస్తే దాదాపు 100 ఏళ్ల వరకు తుప్పు సమస్య ఉండదని అధికారులు చెప్తున్నారు. ఇక పాత పంబన్ వంతెనకు భారత రైల్వే చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. 1964లో ధనుష్కోడి తుఫాను తీవ్ర ప్రభావాన్ని చూపిన సమయంలో ఒక రైలు మొత్తం సముద్రంలో మునిగిపోయింది. అయితే వంతెన స్వల్పంగా మాత్రమే దెబ్బతింది. తుఫాను కారణంగా భారీ నష్టం సంభవించినప్పటికీ 46 రోజుల్లో వంతెన మరమ్మతులు చేసి తిరిగి రైలు నడిపారు. అప్పటి నుంచి ఈ వంతెన అనేక తుఫాన్లను ఎదుర్కొని ప్రయాణికులకు సేవలందించింది. 2009లో సరుకు రవాణా అవసరాలకు అనుగుణంగా మరింత బలోపేతం చేశారు. 1988 వరకు రామేశ్వరానికి వెళ్లే ఏకైక రహదారి లింక్ ఇదే. ఆ తర్వాత ప్రత్యేక రహదారి వంతెన నిర్మించారు. దశాబ్దాల పాటు లక్షల మంది ప్రయాణికులకు సేవలందించిన పాత పంబన్ బ్రిడ్జ్ 2022 డిసెంబర్ 23న మూతపడింది. భద్రతా కారణాల రీత్యా ఈ వంతెనను మూసివేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.